కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ అడ్మిషన్స్ ను అరికట్టాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించిన నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ మరియు నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు కర్నూలు జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్న అక్రమ అడ్మిషన్స్ గురించి, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజులు, బస్సు ఫీజులు, క్లినికల్ ఫీజుల విషయంలో నర్సింగ్ కళాశాల యాజమాన్యులు పాల్పడుతున్న అవినీతి సమస్యలపై సోమవారం రోజున కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను కలిసి సమస్యలపై విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిఎంఆర్హెచ్ఓను ఆదేశించారు. ఈ సందర్భంగా నర్సింగ్ నాయకుడు భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నర్సింగ్ వ్యవస్థలో అక్రమాలను అరికట్టని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుసుకుందాం.